డిమాండ్లను పరిష్కరించాలంటూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. తాము పుట్టుకతోనే వికలాంగులమని, ఆ విధంగా డాక్టర్ సర్టిఫికెట్ కూడా తమకు ఉందని తెలిపారు. అయినప్పటికీ తమకు ఉన్నటువంటి పర్సంటేజ్ని తగ్గించి రకరకాల పర్సంటేజీలు వేశారని ఆరోపిస్తున్నారు. తమకు వస్తున్న నెలసరి పింఛన్లో కోత విధించారని, దీన్ని పూర్తిగా ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్నారని, వారికన్నా తామేమీ తీసిపోయామని, తమకు పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని పూర్తి స్థాయిలో గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రీవెరిఫికేషన్ అనే బాధ్యతతో మా దివ్యాంగుల్ని నిజమైన దివ్యాంగులు కూడా పెన్షన్ లేకుండా పర్సెంట్ లేకుండా 0%, 30%, 20% అనేసి తీసేసి తూతు మంత్రంగా డాక్టర్లు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి 90% ఉన్న వాళ్ళకంటే 0%, 90% ఉన్న వాళ్ళకి 60%, 30%, 40% అని వాళ్ళకి కండ్లుండి ఇచ్చారా, కండ్లు లేకుండా ఇచ్చారా లేదు. మేమే మాకు కండ్లు లేకుండా, కాళ్ళు లేకుండా, చెవులు లేకుండా, మాట్లాడలేకుండా ఉండే మా దివ్యాంగుల్ని నిజమైన డాక్టర్లుగా మీరు పంపించిన వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళకే కన్నులు లేకుండా అయిపోయిన స్థితిలో ఈరోజు దీనస్థితిలో మేమందరూ ఉన్నాము. కావున ప్రభుత్వం దిగివచ్చి వికలాంగులకి మునుపు ఎలాగిస్తామనిదో పెన్షన్ దాన్ని కంటిన్యూ చేయాలనేసి మా వికలాంగుల జేఏసీ తరఫున మేమందరూ కోరుకుంటున్నాం సార్. దివ్యాంగుల ధర్నాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కలెక్టరేట్ లో ఈరోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఈరోజు నిరసనకు దిగారు. ఎందుకంటే దాదాపు ఏపీలో దాదాపు 4.5 లక్షల మంది ఈ ప్రత్యేక ప్రతిభావంతులు ఉంటే వాళ్ళు దాదాపు 1,00,000 మందికి వాడికి వెరిఫికేషన్ సాకుతో వాళ్ళ సర్టిఫికెట్ తొలగించినట్లుగా కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటికే నిన్న మంత్రి పార్థసారథి కూడా దీని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ పెట్టుకోవాల్సింది కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే దీనిపైన వాళ్ళు మాత్రం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు నెలవారీ పింఛన్తోనే తాము బ్రతుకు వెళ్లదీస్తున్నామని, అయితే ప్రభుత్వం తమ పింఛన్ తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దాదాపు 30 మందికి పైగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అధికారులు వాళ్ళని వెరిఫై చేసి సంబంధిత సర్టిఫికెట్లు చూపేయాల్సిందిగా కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.